బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడం దుర్మార్గమని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. కేసీఆర్ విచారణకు హాజరవుతారని, కడిగిన ముత్యంలా బయటకు వస్తారని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ విలీనమని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఎవరైనా కుట్రలు చేసినా బీఆర్ఎస్ ప్రజల పక్షాన పోరాడుతుందన్నారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ ను మూడోసారి సీఎం చేసేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ప్రజలకిచ్చిన హామీలు బీజేపీ కాంగ్రెస్ నెరవేర్చే వరకు ప్రశ్నిస్తామన్నారు. కాళేశ్వరం సంబంధించినటువంటి నోటీస్ మా నాయకునికి ఇచ్చడం జరిగింది. భారతదేశంలో కాదు వరల్డ్లో కూడా అంత పెద్ద పాజడి కట్టినటువంటి ఏ ముఖ్యమంత్రి లేరు కాబట్టి మా ముఖ్యమంత్రి కట్టాడు. ఇలా కొండపోచమ్మ కానీ మల్లన్న సాగర్ కానీ దాని ద్వారా హైదరాబాద్ నగరానికి మంచినీళ్ళే కానీ నీతి నిజాయితీగా మేము ఈ రోజున కట్టాము కాబట్టి వివరణ కోరుతున్నారు కాబట్టి ఖచ్చితంగా మా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అటెండ్ అవుతారు. ఖచ్చితంగా రాబోయే కాలంలో కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారు. ఎవరైతే మా మీద వేధించి బాధలు పెడుతున్నారో ఖచ్చితంగా న్యాయస్థానం ద్వారా పోరాడతాం. వాళ్ళు తగిన గుణపాఠం చెప్తాం. ఎవరైనా మా నాయకుని మీద కానీ మా కేటీఆర్ మీద దుష్ప్రచారం చేసి పార్టీల మీద ఉల్టా మాట్లాడుకుంటూ ఆ పార్టీలో విలీనమవుతుంది ఈ పార్టీలో విలీనమవుతున్నటువంటి మాటలు చెప్తా ఉన్నారు. వాళ్ళకు కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. మేము ఏ పార్టీలో విలీనం కావాల్సిన అవసరం లేదు, అంతకన్నా అవసరం లేదు.